ఎస్ లార్డ్. మనుషులనమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులనమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 40వ వచనం దాకా ఇక్కడ ఎవరున్నారంటే ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు. ఏలియా అనే ప్రవక్తతో పాటు బయలు ప్రవక్తలు ఉన్నారు. బయలు దేవతని పూజించే ప్రవక్తలు ఉన్నారు. ఈ దేశంలో భయంకరమైన క్షామము ప్రారంభమైంది. వేరే దేశములన్నీ కూడా సమృద్ధి ఉన్నాయి, కానీ దేవుని ప్రజలు ఉంటున్న దేశంలో భయంకరమైన కరువు కాటకాలనేటి ప్రారంభమైనాయి. ఎందుకు ఈ భయంకరమైన సంఘటన ఈ దేశంలో కలిగింది? దేవుని ప్రజలు ఉంటున్న దేశంలో ఎందుకు ఈ కరువు, ఎందుకు ఈ కాటకాలు? వేరే దేశాలన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి, ఎందుకు ఈ భయంకరమైన దుస్థితి ఈ దేశం అనుభవిస్తున్నది, ఈ ప్రజలు అనుభవిస్తున్నారు? కారణం ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయా సమయాలలో బయలు దేవతలను ఆరాధించడం ప్రారంభించినారు. ఇటు వీరికి బయలుదేవతలు కావాలట, రెండవదిగా యెహోవా దేవుని యొక్క సహాయము కావాలట. దానిని బట్టి దేశమంతా కూడా భయంకరమైన కరువుతో నిండిపోయింది. ఆ సమయంలో దేవుడు ఏలియాని లేపుకున్నాడు. ఆమెన్. ఏలియా, అరైజ్ ఏలియా, ఇదిగో దేశము నాశనం అయిపోతున్నది, దేశ ప్రజలు నాశనం అయిపోతున్నారు, నా నిబంధన ప్రజల నుంచి దూరం అయిపోయింది, నా శాపాన్ని, నా కోపాన్ని, నా ఉగ్రతను ప్రజలు అనుభవిస్తున్నారు. ఏలియా, నీవు గాని రోషంతో లేకపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది. ఏలియా, కమ్ ఆన్, అరైజ్ ఏలియా అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు ఏలియాని లేపుకున్నాడో, ఏలియా బయలు ప్రవక్తలనంతా కూడా కర్మేలు కొండ మీదకి పిలిపించినాడు. పిలిపించి అంటున్నాడు, ఇదిగో మీరు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నారో ఆ దేవుడు గొప్ప కార్యం చేస్తాడా? నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడు గొప్ప దేవుడని మీరు ప్రచారం చేస్తున్నారు, ఓకే. నా దేవుడు గొప్ప దేవుడని నేను ప్రచారం చేస్తున్నాను. కానీ ఒక 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 ఛాలెంజ్గా మనం తీసుకుందాం. అదేంటిదంటే, మీరు బలిపీఠం కట్టండి, నేను బలిపీఠాన్ని కడతాను. మీరు బలిపీఠం కట్టండి, మీ దేవుణ్ణి మీరు పూజించండి. మీ దేవుడు ఆకాశం మీద నుంచి అగ్ని కుమ్మరిస్తే మీ దేవుడే గొప్ప దేవుడని నేను మీ దేవుణ్ణి పూజిస్తాను. ఒకవేళ మీ దేవుడు పరలోకం నుంచి అగ్ని కుమ్మరించకపోతే మరలా నేను బలిపీఠాన్ని కట్టి నా దేవుణ్ణి నేను పూజిస్తాను. నా దేవుడు కానీ
ఆకాశం మీద నుంచి అగ్ని కుమ్మరిస్తే నా దేవుణ్ణి మీరు పూజించాలి, చప్పట్లు కొడదాం అని 400 మంది ప్రవక్తలని, బయలు ప్రవక్తల్ని కర్మేలు కొండ మీదకి పిలిచినాడు ఏలియా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ప్రార్థించక ముందు, బయలు ప్రవక్తలు ప్రార్థించక ముందు, ఏలియా ఆ దేశంలో ఉన్న ప్రజలతోని అంటున్న మాటలు ఏంటిదంటే, ఎంతకాలము మీరు 2 తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతారు. ఇది భయంకరమైన బలహీనత, జాగ్రత్తగా వినాలిక. మీరు ఎంతకాలము 2 తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతారు. ఇదిగో యెహోవా దేవుడైతే ఆయనను ఆరాధించండి, లేకపోతే బయలు దేవతను ఆరాధించండి. కానీ ఎంతకాలం 2 పడవల మీద కాళ్ళు పెట్టి మీరు ముందుకు సాగుతారు? మీ భయంకరమైన చాదస్తమును బట్టి ఈ దేశం అంతా కూడా కరువుతో నిండిపోయి ఉన్నది అని బయలు ప్రవక్తలతో ఏలియా అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశంలో కరువు కలగటానికి, ఆ భయంకరమైన ఎండిపోయిన స్థితి రావటానికి, ప్రజలు శాపాన్ని అనుభవించడానికి మొదటి కారణం ఏంటిది అంటే, ప్రజలు 2 తలంపుల మధ్యలో ఉన్నారు. ఇది ఒక భయంకరమైన దురాత్మ. ఇది ఈరోజు నీ కుటుంబం శాపమును అనుభవిస్తుంది. ఈరోజు నీ కుటుంబంలో సమృద్ధి లేదు. అనేక దైవ సేవకుల దగ్గరికి వెళ్తున్నావు, ప్రార్థన చేయించుకుంటున్నావు, కానీ స్టిల్ యు ఆర్ అండర్ ద కర్స్. శాపం క్రింద నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. దీర్ఘకాల వ్యాధులతో, అప్పుల సమస్యతో, మానసికమైన ఒత్తిళ్లతో అడుగడుగున పోరాటమే. కారణం ఏంటిదంటే, నీవు 2 తలంపుల మధ్యలో నీ ప్రయాణంలో నువ్వు ముందుకు సాగిపోతున్నావు. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నువ్వు లోకానుసారంగా బ్రతకాలనుకుంటున్నావా? బ్రతుకు. నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకుతూ పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటున్నావా? జీవించు. కానీ మందిరంలో ఒక విధంగా, సమాజంలో ఒక విధంగా, సమాజంలో మనుషులను సంతోషపరిచే రీతిలో, మందిరంలో దేవుణ్ణి సంతోషపరిచే రీతిలో ఉంటే నీ కుటుంబంలో శాపము అనేది తాండవిస్తూ ఉంటది. కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా కొన్ని లోక సంబంధమైనవి విడిచిపెట్టుకోలేకపోతారు. లోక సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టుకోలేకపోతారు. లోక సంబంధమైన పద్ధతులని విడిచిపెట్టుకోలేకపోతారు. ఎందుకు అంటే, ప్రజలు ఏమైనా అనుకుంటారేమో, సమాజం ఏమైనా అనుకుంటదేమో, మనుషుల మధ్యలో ఉంటున్నాం కదా, కొన్ని విషయాలలో వారు చెప్పిన మాట వినాలి అని కొంతమంది క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఈ లోకానికి చేతులు చాపే అనేక ప్రజలు ఉంటూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బ్రతుకుతే లోకానుసారంగానైనా బ్రతుకు, లేకపోతే క్రీస్తు బిడ్డగా మార్చబడి పరిశుద్ధమైన జీవితం జీవించు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సంవత్సరాల తరబడి 2 తలంపుల మధ్యలో నువ్వు గాని వెళ్ళినట్లయితే నీ కుటుంబంలో మిగిలేది ఏంటిదంటే శాపము, శాపము, శాపమే. ఎండిపోయిన స్థితి. నువ్వు ప్రయాసపడుతూ ఉంటావు, కానీ నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలమును నువ్వు అనుభవించలేకపోతూ ఉంటావు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు బిడ్డ. దేవుడు నీ పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు.
ఒకవేళ సంవత్సరాల తరబడి నీవు ఒకవేళ 2 పడవల మధ్యలో పయనిస్తూ నువ్వు ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటిదంటే దేవుడు తన వైపు నిన్ను పిలుచుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానుసారంగా బ్రతుకుతూ సడన్ గా ఈ యొక్క మీటింగ్స్ ద్వారా నువ్వు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినావేమో, కానీ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించటంతోనే నీ పాత జీవితానికి గుడ్ బై చెప్పాలి. ఆమెన్. సినిమాలు చూడటం, సీరియళ్ళు చూడటం, త్రాగుడికి బానిస కావటం, స్మోకింగ్కి బానిస కావటం, ఈ లోక సంబంధమైన అలవాట్లన్నింటినీ కూడా విడిచిపెట్టి యేసయ్య మార్గంలో నువ్వు రావాలి. పాస్టర్ గారు నాకు యేసయ్య కావాలి, నాకు లోక సంబంధమైన అలవాట్లు కావాలి అంటే నీ కుటుంబంలో శాపము తాండవిస్తదంతే. నాకు యేసయ్య కావాలి, లోక సంబంధమైన ఆచారాలు కావాలి అంటే నడవదు. నువ్వు బ్రతుకుతే పరిశుద్ధమైన బ్రతికైనా బ్రతకాలే. యేసయ్య కోసం నమ్మకమైన జీవితమును నువ్వు జీవించాలి. ఒకసారి ఒక చిన్న కుమారుడు 14-13 సంవత్సరాలు ఎప్పుడు ఆ కుమారుడితో పాటు యేసయ్య ఉండేవాడట. స్కూల్కి వెళ్తూ ఉంటే యేసయ్య ఆ బాబుతో పాటు వెళ్తూ ఉండేవాడట. అప్పుడు బాబు అడిగిండట, యేసయ్య నేను స్కూల్కి వెళ్తున్నా కదా, నువ్వు కూడా వస్తున్నావా అంటే, అవును బిడ్డ, నువ్వంటే చాలా ఇష్టం బిడ్డ, నీతో పాటు నేను స్కూల్కి వస్తానన్నాడట. మంచిగా స్కూల్కి వెళ్ళినాడట యేసయ్య. ఒకరోజు చర్చికి వెళ్తా ఉంటే యేసయ్య నడుచుకుంటూ వస్తున్నాడట. ఒకరోజు డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయటానికి కూర్చోగానే ప్రక్కలోనే వచ్చి కూర్చున్నాడట యేసయ్య. అప్పుడు బాబు అన్నాడట, యేసయ్య నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడో కదా యేసయ్య, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు, నా మీద ఎందుకు యేసయ్య ఇంత ప్రేమ అంటే, యేసయ్య అన్నాడట, నువ్వంటే నాకు చాలా ఇష్టం బిడ్డ అనేసి అన్నాడట. ఒకరోజు ఇంట్లో ఉన్న చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ వచ్చినారట. అందరు కూర్చొని ఎంజాయ్ చేస్తూ చివరికి 6 o'clock 5:30 కాగానే అందరూ ఫస్ట్ షో సినిమాకి వెళ్ళటానికి తయారైనారట అంతా. అప్పుడు యేసయ్య ఆ బాబుని చూస్తా ఉంటే ఆ బాబు కూడా తయారుపడతా ఉన్నాడట ఫస్ట్ షో సినిమాకి. అప్పుడు వెళ్ళి యేసయ్య అడిగిండట, నానా ఎక్కడికి తయారుపడుతున్నావు అంటే, చాలా సంవత్సరాల తర్వాత మా చుట్టాలు వచ్చిండ్రు కదా యేసయ్య, మా చుట్టాలతో పాటు నేను ఎక్కడికి వెళ్తా చెప్పాలా, సినిమాకి వెళ్తాను అనేసి అన్నాడట. అంటే లేదు నానా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అంటే, లేదు యేసయ్య ఎప్పుడు నీకు కోపమే, నా చుట్టాలతో ఉంటే నీకు ఎప్పుడు కోపమే అనేసి అనగానే ఆ బాబు ఆ మాట అనగానే యేసయ్య ఏడవటం స్టార్ట్ చేసినాడట. చివరికి ఆ బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు యేసయ్య వెళ్ళినాడు, చర్చికి వెళ్ళేటప్పుడు యేసయ్య వెళ్ళినాడు, డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తుంటే యేసయ్య కూర్చున్నాడు. కానీ ఆ బాబు చుట్టాలతో సినిమా వెళ్ళిపోతా ఉంటే యేసయ్య చేతులు ఊపుతూ ఉన్నాడట. ఆ కుమారుడు, రాయేసయ్య నాతో సినిమా కంటే, నేను నీతో పాటు సినిమాకి నేను రాను అనేసి యేసయ్య ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినాడట. ఆ బాబు, ప్లీజ్ యేసయ్య రాయేసయ్య సినిమాకి అంటే, లేదు బిడ్డ నేను రాను, నేను వెళ్ళిపోతాను అని యేసయ్య ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ బాబు వెళ్ళిపోయిన తర్వాత మరలా నెక్స్ట్ డే యేసయ్యను పిలిస్తే యేసయ్య మరలా రాలే.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు చివరికి ఎప్పుడు యేసయ్యతో నడిచే ఆ కుమారుడికి యేసయ్య దూరం అయిపోయినాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతికిలాడుతున్న బిడ్డ, మనం ఈ లోక సంబంధంగా బ్రతకటానికి కాదు నాన్న ఇక్కడికి వచ్చింది. ఈ లోకము భయంకరమైన చీకటి ప్రపంచం బిడ్డ. ఇది ఈ లోక సంబంధమైన అలవాట్లు మనకు సంబంధించినవి కావు నాన్న. మనం బ్రతికితే యేసయ్య బిడ్డలుగా నమ్మకంగా బ్రతకాలి, అంతే. ఒకవేళ నీకు అలవాట్లు ఉండొచ్చు, నువ్వు ఆయా అడిక్షన్కి నువ్వు బానిస అయిపోయినావేమో, కానీ యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు ఉండాలనుకుంటే అవన్నిటికీ నువ్వు గుడ్ బై చెప్పాలి. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈరోజు ఒకవేళ త్రాగుడికి బానిస అయిపోయి నువ్వు బ్రతుకుతున్నావా? చర్చ్ కావాలి, ప్రార్థనలు కావాలి అనుకుంటున్నావా? కానీ ప్రియా సహోదరుడా, నీ త్రాగుడికి నువ్వు గుడ్ బై చెప్పాలి. త్రాగుడికి బానిస అయిపోయిన వారిని మహబూబ్ కాలేజ్కి తీసుకొని రమ్మని చెప్పినాం. సిగ్గుపడకుండా అటు బలహీనతతో ఉన్న వారు లేచి నిలబడండి నాన్న ప్లీజ్. త్రాగుడికి బానిస అయిపోయిన వారు, స్మోకింగ్ కి బానిస అయిపోయిన వారు నిలబడండి బిడ్డ ప్లీజ్. తంబాకులు, గుట్కాలు, పాన్ పరాగులు తినే అలవాటు, సిగరెట్లు, త్రాగుడికి బానిస అయిపోయి ఒకవేళ బ్రతికితే నా రెండు చేతులు జోడించి బ్రతిమిలాడుతున్న బిడ్డ, మేమెందుకు దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించినాడంటే ఏదో పేరు ప్రఖ్యాతల కోసం కాదు నాన్న. రియల్లీ ఏదో మమ్మల్ని మేము చూపించుకోవటానికి కాదు, కల్వరి బ్యానర్ని లిఫ్ట్ చేయడానికి కాదు, కేవలము మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దేవుడు బలవంతం చేసి స్థలానికి నడిపించినాడు. చేతులు పైకెత్తండి నిలబడ్డ వారంతా. ఒకటే ప్రార్థించండి, యేసయ్యా ఈరోజు మనసు చనిపోవాలి యేసయ్యా త్రాగుడి మీద నాకు అని కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకోండి. ఇక నేను ఎప్పుడు త్రాగను యేసయ్యా, ఈరోజు ఒక క్రొత్త జీవితం జీవిస్తానని నువ్వు సిద్ధపడుతుండగా ఒక అనాయింటింగ్ నేను రిలీజ్ చేస్తున్నాను. ఇదిగో మా ప్రియ బిడ్డలు ఈ రోజు నుంచి నాయన ఆ భయంకరమైన అలవాట్ల నుంచి ఈ రోజే విడుదల కలుగును గాక. ఆ భయంకరమైన అలవాట్ల నుంచి విడుదల కలుగును గాక. ఏ శక్తులైతే త్రాగటానికి, స్మోకింగ్ కి బానిస చేస్తున్నాయో ఆ శక్తులు నిలబడిన ప్రజలలో హతమార్చబడును గాక. ఇదిగో ప్రజలందరికీ క్రీస్తు యేసు శక్తి కలిగిన నామంలో విడుదలను ప్రకటిస్తున్నాను, విడుదలను ప్రకటిస్తున్నాను, విడుదలను ప్రకటిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నాకండి అద్దం ఉంటుంది కదా, గాజు ముక్క పడ్డది అద్దంది నాది కంట్ల. అయితే నేను 2 వారం కింద వచ్చినాను ఇక్కడ మా ఆంటీ వాళ్ళతోని. వచ్చినప్పుడు మేడం గారు ప్రేయర్ చేస్తున్నారు, అంత అద్భుతం జరుగుతుందని చెప్పారు. నేను కనీసం లైట్కి కూడా చూడలేకపోయేదాను. అయితే నేను కంటికి లైట్కి కూడా నేను చూడలేకపోయేదాన్ని. నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు లైట్కి చూశాను అనమాట. అప్పుడు నా కళ్ళు మంచిగా కనిపిస్తుంది. 2 నెలలు అయింది నాకు కళ్ళు కనిపించకుండా, సరిగా ఈ కంట్లో పడ్డది. 2 నెలల నుంచి హాస్పిటల్ తిరుగుతున్నాను, అయినా నాకు తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు మంచిగా చేసినాడు, దేవుడికి వందనం. మరి మా భర్త సస్పెండ్ అయ్యి 7 ఇయర్స్
బ్యాక్ వేజెస్ మేము కోల్పోయినాము. అయితే నేను దేవుని సన్నిధానంలో దేవా తండ్రి పేద విధవరాలు ఒక నాణ్యం కొరకు ఎంతో విసికి వేసారి మళ్ళీ తండ్రి దగ్గర నాణ్యాన్ని పొందుకుంది. అదేవిధంగా మళ్ళీ 7 years బ్యాక్ వేజెస్ మేము పొందుకున్నాలని 20 సంవత్సరములు దేవుని దగ్గర గోజాడి మొరపెట్టినప్పుడు మళ్ళీ ఇంకొక లైవ్ ప్రోగ్రాంలో మళ్ళీ ఇంకా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో రాసి పెట్టమని అన్నప్పుడు దేవా తండ్రి 20 సంవత్సరాల నుండి మళ్ళీ 7 years బ్యాక్ వేజెస్ కొరకు నేను రాసి పెట్టినప్పుడు అద్భుత రీతిగా 20 సంవత్సరాలు కాని సమస్య 1 week లోపటనే దేవుడు మా పక్షంన నెరవేర్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఒకటి మళ్ళీ ప్రేయర్ ఖర్చీపు, ప్రేయర్ ఆయిల్. మా అమ్మాయి ప్రెగ్నెంట్ తోటి ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్ చాలా భయంకరం, అసలు ఆమె ఏమి తినదు, అంత భయంకరమైన సిక్నెస్ ఉంటుంది అన్నట్టు. అటువంటిది ఈ ప్రేయర్ ఆయిల్, ప్రేయర్ ఖర్చీప్ ద్వారా మా అమ్మాయి ఎంతో అద్భుత రీతిగా చక్కగా తినగలుగుతుంది, చక్కగా ఆరోగ్యంగా దేవుడు ఇచ్చేస్తుండు. ఇదంతా దేవునికి ఘనత మహిమ ప్రభావములు. ఒక నెల క్రితం మమ్మీకి హ్యాండ్ లెగ్ 2 ఫ్రాక్చర్ అయిపోయాయి. అయితే చేతికి సర్జరీ చేయాలి, చాలా కష్టమైంది లేకపోతే అని చెప్పారు. మమ్మీ చాలా పెయిన్తో హ్యాండ్ కూడా మూవ్ చేసేది కాదు. అప్పుడు బిఫోర్ లాస్ట్ ఆదివారం నేను ఇక్కడికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు ఒక వాలంటీర్ సాక్ష్యం చెప్పారు. వాళ్ళ అబ్బాయికి కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తే దేవుడి మీద నమ్మకంతో ఆపరేషన్ని కూడా ఆపేశారు. ఆ ట్రీట్మెంట్ అమౌంట్ కూడా ఇక్కడ ఇచ్చేసామని చెప్పారు. నేను కూడా నమ్మి యేసయ్యే నా తల్లికి స్వస్థత పరుస్తాడని నమ్మి ట్రీట్మెంట్ అమౌంట్ని మధ్యలోనే ఆపేసి ఆ అమౌంట్ని లాస్ట్ వీకే నేను ఇక్కడ ఇచ్చాను. అనుకున్నట్టుగానే దేవుడు నా తల్లికి ఫిజియోథెరపీ డాక్టర్స్ చేయలేని స్వస్థతను, ఆపరేషన్ని క్యాన్సిల్ చేసి కూడా మంచి స్వస్థతని ఇచ్చాడు. నేను మొన్న జరిగిన 50 రోజుల ఉపవాసంలో 21 రోజులు నేను కూడా ఉపవాసంలో ఏకీభవించి సినిమాలు చూడడం అన్నీ మానేసి ఇప్పుడు ప్రభు కోసం అనేక యువతను సంపాదించే విధంగా నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నేను 1 సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడికి రాకముందుకు నేను 3 సంవత్సరాలు చేతబడి అనే దురాత్మ చేత పీడింపబడి నా భార్యకు పిల్లలకు దూరంగా ఉన్నాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు భార్యాభర్తలు పిల్లలతో ఎవరైనా దూరంగా ఉన్నారా, మీరు కలుసుకోబోతున్నారు, మీరు ఒకటి కాబోతున్నారని బ్రదర్ ప్రవీణ్ గారు చెప్పారు. చెప్పిన 2వ వారం నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిండు. అయితే 3వ వారం రోజు అనుకోకుండా అనూహ్యంగా మా భార్య నాకు కలవడము, మా పిల్లలు నాకు కలవడము, 4వ వారం అంతా మేము కలిసి ఉండడము. నేను ఇప్పుడు సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను అంతా హ్యాపీగా ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించను గాక. Yes, Lord. మనుషులనమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులనమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే